ప్రెగ్నెన్సీ టైంలో చూసుకుంటే 3 మంత్స్ అయితే ఫుల్ వాంతులున్నాయి. 4థ్ మంత్ స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడైతే వామిటింగ్స్ అనేది తగ్గిపోయాయన్నమాట. సో, ఇంకా 7థ్ మంత్ అయ్యేసరికి మేమైతే హైదరాబాద్‌కొచ్చేసాము. అప్పటినుంచి ఇంక నాకు కష్టాలనేది స్టార్ట్ అయిపోయాయి. సో, ఆ టైంలో గూడా నేనెప్పుడు గూడా నా బేబీ మీద ఎప్పుడు నేను ప్రెషర్ వేయలేదనమాట. చెప్తూ ఉంటారు గదా! అంటే కడుపుతో ఉన్నప్పుడు పిల్లలకి ఇబ్బంది కలగకూడదు. మనం బాధపడితే వాళ్ళు బాధపడతారనేసి. సో, నేను అలా ఎప్పుడు అవ్వలేదండి. అందుకనే నాకు బీపీ, షుగర్ గానీ అన్నీ ఉమ్ము నీరు కానీ మంచిగా ఉంది. సో, నా డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయ్యిందండి. సో, బేబీ పుట్టినప్పుడు కూడా 2.9 కిలో ఉందనమాట. కానీ ప్రెగ్నెన్సీలో నాకు జరగవలసిన ముచ్చటలైతే ఏది జరగలేదు. ఒకప్పుడు బాధ అనిపిచ్చేదే కానీ అలాగా నా మనసునంతా దిగమింగుకొని అలాగా ఉండేదాన్ని. సో, కొన్ని కొన్ని చూసినప్పుడు మనకెంతో బాధ అనిపించినా గానీ ఇంకేం చేస్తాం, నా రాత ఇంతే అనుకుని అలాగా సర్దు చెప్పుకునేదాన్ని. తర్వాతకి వచ్చేసి నెక్స్ట్ ఏమనేది కంటిన్యూ చేస్తా.